అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తీరు చూస్తూ ఉంటే ఓడదాటక ముందు ఓడమల్లయ్య, ఓడదాటాక బోడిమల్లయ్య అన్నట్టుగా ఉంది. ఎన్నికల ముందు మొదటి సంతకం పెట్టాడు, అనేక సభల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చాడు. జగన్ ఒక్క డిఎస్ ఇవ్వలేదు, నేను గతంలో బోల్డెన్ ఇచ్చాను, నన్ను నమ్మని చెప్పాడు. మారిన జీతగాడు మరింత మోసడన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మారానన్నాడు కానీ ఏమీ మారలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా నిరుద్యోగులు 10 నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా కనీసం మొదటి సంతకానికి దిక్కు లేదు. ఇక 6 గంటల సంగతి ఏంటో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నాం స్పష్టంగా. ఈరోజు అనంతపురం జిల్లాలో డివైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా డిఓ ముందు ఆందోళన చేస్తున్నాం. ఇదివరకు అనేక ఆందోళన చేశాం. ఈ జిల్లాకు ఎస్జిటి పోస్ట్ సంబంధించి చాలా తక్కువ లిస్టులో చూపించారు. దీని మీద డిఓ మాట్లాడు, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు మాట్లాడరు, మంత్రులు మాట్లాడు, నిద్రపోతున్నారా ఈ జిల్లా సమస్య మీద చెప్పి అడుగుతున్నాం. అందుకనే మొదటి సంతకానికే దిక్కు లేకపోతే మరి ఏంటి అనేటువంటిది ఈరోజు ప్రశ్న. నిరుద్యోగులు 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్క డిఎస్సి లేదు. డిఎస్సీలోకి దాదాపు 10 లక్షల మంది డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఈరోజు విలువైన సమయాన్ని చాలామంది పెళ్ళిళ్ళు కానీ ప్రసాదాలు కూడా డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. పిల్లనివ్వక, ఉద్యోగం లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. నిరుద్యోగం మీద లోకేష్ గారు యువగలంలో అనేక చోట్ల చెప్పాడు. రెడ్ బుక్ రాసుకున్నాడు తప్ప నిరుద్యోగుల యొక్క ఆవేదన బుక్ మాత్రం రాసుకున్నట్టుగా లేడు. అందుకనే లోకేష్ అన్న మీకు మళ్ళీ చెప్తున్నాం, రెడ్ బుక్ను పక్కన పెట్టేసి నిరుద్యోగుల బుక్ చూడండి. లేకపోతే నిరుద్యోగులు కూడా నీకు ఇంకొక బుక్ రాయాల్సి వస్తుంది. అందరూ కూడా అన్ని జిల్లాల్లో నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వెంటనే మెగా డిఎస్ విడుదల చేయాలి. ఎస్జిటి పోస్టులు అనంతపురానికి జిల్లాకు పెంచాలి. ఒకే పేపర్ జిల్లా అంతా కూడా ఎగ్జామ్ ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో ఈ ఆందోళన అనంతపురం జిల్లాకే పరిమితం కాదు. నిన్న కర్నూలు జరిగింది, రేపు నెల్లూరు, తిరుపతి, రాష్ట్రం అంతా కూడా జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం తుడిచిపెట్టే విధంగా ఉంటుంది ఈ పోరాటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లాలో పోటీ సంఖ్య పెంచకపోతే మాత్రం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆందోళనకు దిగుతాం. జిల్లా అంతా కూడా ఉధృతంగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. నా పేరు కసాపురం రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనరు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీని, అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరు మీద ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల లోపలనే దీన్ని డిఎస్సిని తొలి సంతకం చేసి ఖచ్చితంగా ఈ జిల్లాలో టీచర్ల పోస్టులు రాష్ట్రంలో అన్నీ భర్తీ చేస్తామన్నారు. కానీ వీళ్ళు వచ్చి 10 నెలల్లో పూర్తవుతుంది, కానీ 10 అడుగులు కూడా డిఎస్సి విషయంలో ముందుకు పోయిన పరిస్థితి లేదు. అదిగో అంటాడు, ఇదిగో అంటాడు, ఎక్కడ వచ్చినట్టు పరిస్థితి లేదు. కానీ నిరుద్యోగులు మాత్రం లక్షల రూపాయలు అప్పులు చేసి ఈరోజు కోచింగ్ సెంటర్ల పేరు మీద వేల రూపాయలు అక్కడ తల్లిదండ్రులు మకం చూపించుకోలేక, అట్లా మిత్రులకు మకాలు చూపించుకోలేక ఈరోజు కోచింగ్ సెంటర్లోనే మగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా మా బతుకులు మారలేవు, మాకు బతుకు మారాలంటే ఈ చెట్టుకు ఊరేసుకుంటే తప్ప మారే పరిస్థితి లేని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులు మనసులో కుంగిపోయే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ప్రధానంగా అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా. ఈ కరువు జిల్లాలో అనేక మంది విద్యార్థులు సంవత్సరానికి 20,000 నుంచి 30,000 మంది పైగా ఈరోజు ఉన్నత విద్యను పూర్తి చేసి బయటకు వచ్చి ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటే కేవలం ముష్టి పడేసినట్టుగా ఈ జిల్లాలో 150-160 పోస్టులు మాత్రం వదిలి చేయి దుడుపుకునే పరిస్థితుంది. అందుకని ఈ జిల్లాలో ఎస్జిటి పోస్టులు దాదాపు 1000కి పైగా పెంచాలి. అప్పుడే నిరుద్యోగులకి డిఎస్ అభ్యర్థులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి, లేకపోతే మీకు కూడా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాల ద్వారా బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా త్వరలో ఈ జూన్ అకాడమిక్ ఇయర్ లోపల డిఎస్సి నోటిఫికేషన్ చేసి భర్తీ చేస్తూ ఉన్నారు. మీరు రేపు నెల లోపల ఈ డిఎస్సిని పూర్తి చేయకపోతే మేమే జూన్లో నీ ఇంటిని ముట్టడించడానికి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తారు. ఈరోజు అనంతపురం జిల్లా డిఈఓ కార్యాలయం వద్ద స్వచ్ఛమైనటువంటి నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం లేక ఆకలితో అలమలాడుతున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లలో అనంతపురం నగరంలో రూముల్లో మగ్గుతూ చదువుల పేరుతో చదివి ఈరోజు కుంగి కుసించిపోయి ఎముకలు విరిగేటువంటి స్థాయికి దిగజారినటువంటి స్వచ్ఛమైన నిరుద్యోగులు ఈరోజు డిఈఓ కార్యాలయం వద్ద మాకు ఉద్యోగం కావాలని గలమెత్తి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు ఎన్నికల ముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర చేస్తూ ఆ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలన చేస్తూ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులు లేరు, దీనికి కావాల్సినటువంటి డిఎస్సి చాలా అవసరం ఉంది, మేము అధికారంలోకి వస్తే మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తొలి సంతకం మేము డిఎస్సి మీదనే పెడతామని చెప్పి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తొలి సంతకం పెట్టారు. కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
డిఎస్సి నోటిఫికేషన్ కోసం సంతకం పెడితే 8 నెలల కాలం అవుతుంది. ఆయన పెట్టినటువంటి సంతకం అమల్లోకి రాలేదు. దాంతోపాటు ప్రధానంగా అమల్లో కాకపోవడం పోయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంశం మీద నెలలో చేస్తాం, 2 నెలలు చేస్తాం, 3 నెలలు చెప్తామని చెప్తూ అనేక మాయమాటలు చెప్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు చూస్తే తక్కువ శాతం ఎగ్జిట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు ఏమో ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ జిల్లాలో అతి తక్కువ వర్షాపాతం పడుతుంది. ఈరోజు బీఈడి తర్వాత టీటీసీ ఇతర కోర్సులు చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లేక, ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేక, పంటలు పండించడానికి వర్షాలు లేక, ఈరోజు ఉద్యోగం వస్తే మా జీవితాలు బాగుంటాయి, మా పిల్లల జీవితాలు బాగుంటాయి, మా తల్లిదండ్రులు మా మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకేమో మంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులకేమో ఒక చిన్న టీచర్ ఉద్యోగం ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం రాలేదు. కాబట్టి ఏదైతే టీచర్ ఉద్యోగాల భర్తీ సాధన కోసం మా నిరుద్యోగులందరూ కూడా గలమెత్తి పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే 117 జీవో ఉందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలా. ఆ జీవో రద్దు చేయడంతో పాటు ఏదైతే ఈ జిల్లాకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి హెచ్జిసి పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని భర్తీ చేయాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాది అనంతపురం జిల్లా. మాకు పోస్టులు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. మరి డిఎస్సి ఎన్నికల టైంలోనేమో మేము ముఖ్యమంత్రి అయితే మొదటి డిఎస్సి వదులుతామనేసి మమ్మల్ని ఎంతో మభ్యపెట్టి ఓటు వేయించుకొని ఈ పొద్దు ప్రభుత్వాన్ని కూర్చోయిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా డిఎస్సి లేకపోతే మేము గత 15-20 ఏళ్ళుగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తుంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నైనా కూడా తుడిచిపెట్టుకుని పోయే విధంగా ధర్నా చేస్తామనేసి ఈ ముక్తఖండంలో తెలియజేస్తున్న నోటిఫికేషన్ కింద రిలీజ్ చేయకపోతే